Brothers and sisters, సహోదరులారా, we greet you all in the name of that one God who created the heaven, the earth, and you and me. ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించినటువంటి ఒకే సృష్టికర్త అయినటువంటి దేవుని నామములో మీకు నమస్కారం చెల్లిస్తున్నాం. I am very happy that I am able to stand before you and say a few words. అయితే మీ మధ్య నిలబడి కొన్ని మాటలు చెప్పడానికి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. And I am very happy that I am facing the great river Godavari. అయితే గొప్ప నది అయినటువంటి గోదావరి ఎదురుగా నిలబడి మాట్లాడడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. The biggest river in South India. ఇది దక్షిణ దేశ నదులన్నింటిలో కూడా చాలా పెద్ద నది. Sometimes I used to think why God did not create a big river for Tamil Nadu. అయితే ఇటువంటి గొప్ప నదిని తమిళనాడు దేశానికి ఎందుకు దేవుడు సృష్టించలేదని నేను అనుకునేవాడిని. We would have plenty of water and a lot of crops coming up. అయితే అక్క నీరు సమృద్ధిగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా వ్యవసాయం పండుతా ఉన్నది. But the Andhra Pradesh people are very fortunate in having a big river like this. అయితే ఆంధ్రప్రదేశ్ ఇటువంటి గొప్ప నది ఉండటం వల్ల ఇక పంటలు పండించుకోవడానికి ఎక్కువగా మనకు అవకాశం ఉన్నది. In the same way, అదే రకంగా we all are privileged in having a great God who is like a river of love. అయితే మనకందరికీ కూడా ఈ యొక్క నది వలె దేవుడు ఒక ప్రేమను మనకి అందరికి అనుగ్రహిస్తున్నాడు. But today, ఈ దినమందు what do we find? మనం ఏం కనుకుంటున్నాం? We find brothers fighting and shedding blood. అయితే మనుషులు పోట్లాడి రక్తాన్ని చిందిస్తున్నారు. In the name of religion. మతం అనేటువంటి పేరును. We have not come to talk about any religion. మనం ఏ మతాన్ని గురించి మేము మాట్లాడలేదు. That is why we want to talk about that one great Paramatma who created the world. అయితే లోకమంతటిని సృష్టించినటువంటి ఆ యొక్క పరమాత్మ గురించి మాత్రమే చెప్తాను. He loves every one of you. ఆయన ప్రతి ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు. Now if that spirit of God is in each of us, ఆ యొక్క ప్రతి ఆత్మ మనందరిలో కూడా ఉన్నది. we will not be fighting. అది ఎప్పుడు కూడా కలబెడతానికి ఇష్టపడదు. In heaven there is not going to be any religion. అయితే ఆ యొక్క మోక్ష రాజ్యంలో అక్కడ ఏ మతం కూడా లేదు. There will be children of God. వారందరూ దేవుని పిల్లలు. And especially in India, ఇండియా దేశంలో this Hinduism is a great dharma. హిందూ ధర్మంలో మనకి గొప్ప ధర్మం ఉన్నది. And you know, there's one special thing about this Hindu religion is, అయితే హిందూ మతంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే they don't hate other people. ఇతరుల్ని మాత్రం ద్వేషించరు. In India, where many Christians come and preach, అయితే ఇండియా దేశంలో అనేకమైన క్రైస్తవులు ప్రసంగించారు. Muslims come and preach, అయితే ముస్లింస్ వచ్చి ప్రసంగించారు. they just patiently listen. అందరూ కూడా హిందూ దేశస్తులు దాన్ని ఓపికగా వింటున్నారు. But if you go to Malaysia దేశం వినట్లయితే and preach to a Muslim, ముస్లింలకు మనం ఏదైనా చెప్పినట్లయితే then you can be put in jail. వారు జైల్లో పెడతారు. So this religion has such a tolerance that you cannot find in any other religion. అయితే ఏ మతంలో లేనటువంటి ఓపిక అనేది మన హిందూ మతంలో ఉన్నది. One day I asked some of my friends, ఒక రోజు నా స్నేహితులు అడిగాను, in India Hindus are my majority. ఆ హిందూ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. But they are not hating you. వారు ఎవరిని కూడా ద్వేషించలేదు. Suppose you become a majority. అయితే నువ్వు మెజారిటీగా ఉన్నప్పుడు will you be tolerant towards the Hindus? అయితే హిందువులను నువ్వు ఆ విధంగా క్షమించగలవా? They said, we don't think so. ఆ విధంగా చేయలేమనుకుంటున్నా. So I was very unhappy. నేను చాలా నిరుత్సాహంగా ఉన్నా. Because God is a God of freedom. దేవుడు మనకి అందరికి కూడా స్వేచ్ఛనిచ్చే దేవుడై ఉన్నాడు. He gives rain to everybody. ఆయన ప్రతి వారికి కూడా వర్షాన్ని ఇస్తున్నాడు. He gives light to everybody. ఆయన వెలుగు అందరికి ఇస్తున్నాడు. But when I went, I have traveled through about 20 countries in the world. నేను ఈ యొక్క ప్రపంచంలో 20 దేశాలు ప్రయాణం చేశాను. I've been to Canada, Germany, Switzerland, Holland. కెనడా, స్విట్జర్లాండ్, హాలండ్. I've been to Iran, Turkey, Iran. and I've been even to communist countries. కమ్యూనిస్ట్ దేశాలు కూడా వెళ్ళాను. And in my travels, నా యొక్క ప్రయాణంలో I used to go alone. నేను ఒంటరిగా వెళ్ళేవాడిని. And we had never joined any foreign denomination. ఏ యొక్క ఇతర దేశ సంఘంలో చేరలేదు. So when you go to Canada, కెనడా దేశం వెళ్ళినప్పుడు they ask you, వాళ్ళు అడిగేవారు, what denomination you belong to? నువ్వే సంఘానికి చెందినవాడు? I said, no denomination, I am just a child of God. నేను దేవుని యొక్క పిల్లవాడిని మాత్రమే కానీ నాకే మతం లేదు. Then they say, then you can't stay with us. అయితే మాతో ఉండటానికి వెళ్ళలేదన్నారు. If you don't join them, then it's very difficult to find a place. అయితే వారితో కలుసుకోపోయినట్లయితే ఇంకా మనకి ఎక్కడ కూడా స్థలం దొరకదు. But if you have God in you,
దేవుడు నీలో ఉన్నట్లయితే God can lead you anywhere in the world. దేవుడు ఎక్కడికైనా నిన్ను నడిపించగలడు. And one time I wrote to the American consulate. నేను అమెరికాలో ఉంటున్న రాయబారికి రాశాను. Sir, అయ్యా, I am a child of God. నేను దేవుని యొక్క బిడ్డను. I belong to Manujoti Ashram. నేను మణిజ్యోతి ఆశ్రమానికి చెందినటువంటి వాడిని. And I am an Indian. నేను హిందూ దేశస్తుడిని. And I want to visit America. నేను అమెరికా దేశాన్ని సందర్శించాలి. Will you grant me a visa? నాకు అనుమతి పత్రం ఇస్తారా అని అడిగాను. Then he wrote back. ఆయన తిరిగి రాశారు, No, we cannot give you visa. వీసా మీకు అనుమతి పత్రం ఇవ్వం. Only if you join some church backed by American denomination, then we can give you. అమెరికాకి సంబంధించినటువంటి మతాల్లో చేరినట్లయితే మీకు ఈ యొక్క అనుమతి పత్రం ఇస్తామని చెప్పారు. But our Hindus will never do that. అయితే హిందువులు అది అన్నట్టు చేయరు. That is why అందుచేత we find more godliness among the Hindus than the other religions. అయితే హిందూయిజంలో ఉన్నటువంటి భక్తిని ఇతర దేశంలో కనుగొనలేకపోతున్నాం. But we want to tell you, God loves every one of you. దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాం. Many people suffer in their life. అయితే వారి యొక్క జీవితంలో అనేక మంది బాధలు But God doesn't want you to suffer. దేవుడు ఆ విధంగా బాధపడటానికి ఇష్టపడలేదు. God wants you to be happy. ప్రతి వారిని దేవుడు సంతోషంగా ఉండాలని God కోరుతున్నాడు. doesn't want you to be sick. దేవుడు ఎవరిని కూడా వ్యాధిగ్రస్తులుగా ఉండాలని కోరట్లేదు. God gives you healing. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేయడానికి కోరుతున్నాడు. If you only look toward Him, ఆయన వైపు మీరు చూసినట్లయితే, regardless of your religion, మొత్తం వైపు కాకుండా, there's no use fighting against each other. అయితే మనం కళ పెట్టడంలో ఏమీ కూడా ప్రయోజనం లేదు. I have studied some religious books. నేను అనేకమైన మత సంబంధమైన పుస్తకాలు చదివాను. I find that every religion ultimately talks about the same thing. ఆ మతం అనేది ప్రతిదీ కూడా ఏదో సంగతి చెప్తుంది. The Hindu religion talks about the Dharma Yuga. ఆ హిందూ మతం అనేది ధర్మయుగాని గురించి చెప్తుంది. And in that Dharma Yuga, the avatar of God is supposed to come and rule. అయితే ఆ యొక్క ధర్మయుగంలో అవతారముగా వచ్చి దేవుడు పరిపాలించాలని. That is what the Bible also says. అది బైబిల్ కూడా చెప్తుంది. And even in other religions you find the same thing, the Dharma Yuga occurring. ఆ యొక్క ధర్మయుగ యొక్క అవసరత గురించి ప్రతి మతంలో కూడా రాయబడింది. And about the great avatar coming on a white horse. అయితే గొప్ప అవతార పురుషుడు ఒక తెల్లని గుర్రం మీద వచ్చి, The greatest thing in this world. అది చాలా గొప్ప ప్రాముఖ్యమైన సంగతి. For you to find out that avatar. అయితే ఆ యొక్క అవతారాన్ని మాత్రం నువ్వు కనుగొనాలి. And then for this age, ఈ యొక్క యుగంలో only that avatar can save you. ఆ యొక్క అవతారం మాత్రమే నేను రక్షించగలదు. And God can give you life. దేవుడు దాని ద్వారా వెలుగునివ్వగలడు. And every age God comes down. ప్రతి యుగంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. And in this age also, ఈ యొక్క యుగంలో కూడా there is a great manifestation. ఆయన యొక్క ప్రత్యక్షత గొప్ప ప్రత్యక్షతగా And many people do not know anything about it. అయితే ఆయన గురించి ఎవరు కూడా సరిగా తెలుసుకోవడం లేదు. Whenever every avatar came, అయితే ఎప్పుడైతే అవతార పురుషుడిగా దేవుడు వచ్చాడో people do not know. మనుషులు తెలుసుకోవడం లేదు. Only a few elect knew that he was the avatar. ఆయన చేత ఎన్నుకొనబడిన వాడిని మాత్రమే ఆయన అవతార పురుషుడు అని తెలుసుకుంటున్నారు. We want you to be that elect. ఆ యొక్క ఎన్నుకొనబడినటువంటి వారిలో ఒకరిగా మనం ఉండాలి. So cry out to God. దేవునికి మీరు మొరపెట్టండి. God, ఓ దేవుడా, you show me where you are in this age. ఈ యొక్క యుగంలో నువ్వు ఎక్కడున్నావో మాకు కనబడమని. You show us what you want us to do. అయితే మమ్మల్ని ఏం చేయమంటావో దాన్ని మాకు తెలియజేయి. And if you ask Him sincerely, మీరు అది యథార్థమైన హృదయంతో అడిగినట్లయితే He will lead you correctly. అది సరైన విధంగా నడిపిస్తాడు. Because God is love. దేవుడు ప్రేమ ఉన్నాడు. Every religion says God is love. దేవుడు ప్రేమ స్వరూపని ప్రతి మతము చెబుతుంది. If that love of God is in you, నిజంగా దేవుని యొక్క ప్రేమ నీలో you ఉన్నట్లయితే rise above every religious difference. ప్రతి యొక్క మతం నుంచి కూడా నువ్వు పైకి వస్తావు. I'll just tell a story and finish. అయితే నేను ఒక కథ చెప్పి ముగిస్తాను. In one place they were rearing ducks. ఓ స్థలంలో బాతులు పెంచుతున్నారు. And small pens. చిన్న చిన్న దొడ్డులు కట్టారు. And the top of the pens were open. అయితే పైన ఒక అడి ఓపెన్ అయింది. Now the ducks were in different pens. అయితే మిగిలినటువంటి బాతులు వేరే చోట్ల ఉన్నాయి. They wanted to come together and have fellowship. ఇవన్నీ కలిసి ఒకటే సహవాసంలో ఉండాలనుకుంటున్నాయి. But they could not. అయితే అవి దగ్గరికి రాలేకపోతున్నాయి. Because the duck cannot fly high and come out. అయితే ఈ యొక్క బాతు పైకి ఎగిరి ఈ దొడ్డులో నుంచి ఇంకో దొడ్డులోకి రాలేదు. One day, ఒక రోజుని there was a great big rain. పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. And it was getting flooded. అది వరదలు వచ్చినాయి. And as the waters rose, ఆ యొక్క నీళ్లు ప్రవాహంగా వచ్చినప్పుడు the ducks also rose. ఆ బాతులు కూడా పైకి లేచినాయి. And then gradually,
క్రమక్రమంగా the water rose above the level, అయితే పైకి ఇలా యొక్క లేచినప్పుడు నీళ్లు and all the ducks got together and had fellowship. ఆ యొక్క బాతులన్నీ తెలుసుకునే చోట In the same way, అదే రకంగా we want a flooding of the love of God, ఆ యొక్క వరదలైనటువంటి ప్రేమని మనలోకి రావాలి, which will raise us above all these religious differences ఆ యొక్క మత భేదముల నుంచి మనం పైకి రావాలి, and make us children of that one true God. ఆ యొక్క నిజమైనటువంటి దేవునికి పిల్లల వలె మనం ఉండాలి. May God bless you as you listen to the words spoken by Brother Lawrie. లారీ గారి యొక్క మాటలు మీకు వినేటట్టు దేవుడు ఆశ్రయించాలి. Thank you very much. ఇప్పుడు లారీముత్తు కృష్ణ గారు రెండవ అబ్బాయి, ఆ అబ్బాయి వెటర్నరీ డాక్టర్ చదివారు. చదివి ఆయన యొక్క తండ్రి గారిలో ఉండేటటువంటి దైవ శక్తిని లోకంతా చాటడానికి ఆయన కూడా అప్పుడప్పుడు మన ఆంధ్ర వస్తుంటారు, మా ఇంటికి కూడా వస్తుంటారు. ఆయన కొద్ది నిమిషాలే మాట్లాడతారు, ఎందుకంటే లారీముత్తు కృష్ణ గారి కోసం చాలా మంది ఆతృతతో ఉన్నారు చూడాలని. కాబట్టి గారిని కూడా కొద్ది నిమిషాలు మాట్లాడించి 5 నిమిషాలు ముగించేటటువంటి ఏర్పాటు చేస్తాం. I greet you all. అందరినీ నమస్కారం చెల్లిస్తున్నాం. I am Mr. Larry's second son. ఈ లారీ గారి యొక్క రెండవ కుమారుడు. My wife is from Rajahmundry. నా యొక్క భార్య రాజమండ్రి వాస్తవ్యాలు. I am married a Telugu girl. నేను తెలుగు అమ్మాయిని వివాహం చేసుకున్నాను. So 40 years back we got married here. 14 సంవత్సరాల క్రితం మాకు వివాహం అయింది. But the problem that I could not speak in Telugu is అయితే నేను సరిగా తెలుగు మాట్లాడలేకపోతున్నాను. that is every year I come only 1 week here. నేను ప్రతి సంవత్సరం కూడా ఒక వారం మాత్రమే ఇక్కడ So ఉంటున్నాను. there is no chance to learn Telugu. నేను తెలుగు నేర్చుకోవడానికి సరైన అవకాశం దొరకలేదు. But I can understand Telugu. నాకు తెలుగు ఇతరులు చెప్పినప్పుడు నాకు అర్థం But I అవుతుంది. cannot talk fluently. అయితే నేను స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. I did my veterinary studies in Madras. నేను ఈ యొక్క పశువుల డాక్టర్ గా నేను మద్రాసులో చదివాను. But I did my 4 years. నేను 4వ సంవత్సరం చదువుతున్నప్పుడు I heard a voice from God. దేవుని దగ్గర నుంచి నేను ఒక స్వరం విన్నాను. That is, అది you see the birds and animals and everything. నేను ఈ యొక్క పక్షుల్ని, ఈ యొక్క పశువుల్ని, మృగాలన్నింటినీ కూడా చూశాను. They are not gathering things for them. అయితే అవి వాటి వరకు రేపటి వరకు ఏమి కూడా ఆ కొట్టుల్లో ఏమి కూర్చుకోవట్లేదు. And everything is fed by God. ప్రతిది కూడా దేవుని వల్ల పోషించబడుతుంది. One example, ఉదాహరణగా if you take an elephant, ఏనుగుని చూసుకోండి. if you want to feed an elephant, ఆ ఏనుగుని పెంచాలంటే just imagine how much food you have to give to an elephant. అయితే ఆ ఏనుగుకి మీరు ఎంత ఆహారం పెట్టాలి. But it doesn't think about tomorrow. That the elephant doesn't think about tomorrow. అయితే ఏనుగు ఎప్పుడు కూడా రేపటి జీవితాన్ని గురించి ఆలోచించదు. So God told me, దేవుడు చెప్పాడు, see, these animals and birds, I am taking care of ఈ యొక్క them. మృగాల్ని, పశువు పక్షులన్నిటిని కూడా నేను But శ్రద్ధ తీసుకుంటున్నాను. what is the usual use? You go and study about some medicine and treating them. అయితే నువ్వు ఒక మందు ఈ యొక్క పశు వైద్యాన్ని గురించి చదువుకొని వీటికి ఏం చేయగలవు అని. So I wrote to my father. నేను నా తండ్రికి రాశాను. I am leaving my studies. నేను యొక్క స్టడీస్ And విడిచిపెడుతున్నాను. want to help you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా రావాలని. So that's why we come to Andhra. మేము అందుచేత ఆంధ్రాకి వచ్చి ఉన్నాం. Actually, I never thought that we were coming to Kovuru. కొవ్వూరు వస్తామని అనుకోలేదు. But Mr. Vaikundra, I know him for past 7 years. ఈ వైకుంఠరావు గారు 7 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. So he invited and asked one day in Kovuru. ఆ కొవ్వూరులో ఒక రోజు రావాలని కోరారు. We are supposed to be in Madras today. So we ఈ are రోజున మద్రాసులో ఉండవలసింది. So you can hear my father speaking. ఇప్పుడు మా తండ్రి గారు ఉపన్యాసం ఇస్తారు. So once again I thank you for giving me an opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు లారీ కృష్ణ గారు మాట్లాడతారు. I greet you all in the name of the Lord Krishna. కృష్ణుని యొక్క నామంలో మీకు అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాను. As an Indian, నేను ఇండియా దేశస్తుడిగా I am proud about my country. నా యొక్క దేశాన్ని గురించి నేను గర్వపడుతున్నాను. In my small age itself, నేను చిన్నతనంలో కూడా I was a nationalist. That is, I loved my country. నేను యొక్క జాతిని ప్రేమించేవాడు. My mother used to say, నా తల్లి చెప్పేది, what can India do for you? ఇండియా దేశం నీ కోసం ఏం చేస్తుందని. You study well and go to America and become a big man. అయితే నువ్వు బాగా చదువుకుని అమెరికా దేశం వెళ్లి ఒక గొప్ప ప్రఖ్యాతి పొందాలని. But in my blood, I always wanted to fight for make India free. అయితే ఇండియాకి స్వతంత్రం రావాలని నా మనసు ఎప్పుడు కోరేది. So when Gandhi was giving us the order of civil disobedience in 1942,
1942లో గాంధీ గారు ఉద్యమం లేదీసినప్పుడు I became the student leader for many colleges. ఆ కాలేజీలో నేను స్టూడెంట్ లీడర్ గా ఉన్నా. I was willing to even kill. నేను ఇతరులు చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నా. Many of my friends died in the shooting. అయితే అనేక మంది నా స్నేహితులు ఆ యొక్క బ్రిటిష్ వారి కాలంలో షూట్ చేయబడ్డారు. But there was one friend in the police. అయితే పోలీసులో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He secretly came and forced me and put me in a car and took me to my home. అయితే బలవంతంగా నేను కారులో ఎక్కించుకొని ఆయన తీసుకెళ్లిపోయాడు. And I was forced to go to Ceylon. నేను వెంటనే సిలోన్ దేశానికి బలవంతంగా తీసుకువెళ్ళబడ్డాను. But my love for India never went. అయితే హిందూ దేశంకు ఉన్నటువంటి ప్రేమ నాలో పోలేదు. And there also I was preaching politics. అక్కడ కూడా నేను ఏదైనా రాజకీయాలు బోధించేవాడిని. I was dismissed from college as నేను కాలేజీ నుంచి డిస్మిస్ చేయబడ్డాను. so I lost my career for the sake of the country. ఆ యొక్క Lost my career, studies for the country. I lost it. అయితే దేశం కొరకు నేను స్టడీస్ ను కూడా పోగొట్టుకున్నాను. Then I want to become a minister. అప్పుడు నేను ఒక మినిస్టర్ గా కావాలని ఇండియా దేశంలో కోరాను. There I studied politics for 5 years. నేను రాజకీయాలన్నీ కూడా 5 సంవత్సరాలు చదివాను. Then I had a battle in my heart. అప్పుడు వెంటనే నాకు ఒక పోరాటం వచ్చింది నా హృదయంలో. I must find out God in my life. అయితే నా జీవితంలో దేవుని వెతకాలని. Then I was fasting. నేను ఉపవాసం ఉన్నాను. I was a yogi for 5 years. నేను యోగిగా 5 సంవత్సరాలు ఉన్నాను. I was wearing saffron robe. నేను కాషాయ వస్త్రాలు ధరించాను. And had beard. నేను గడ్డాలు పెంచుకున్నాను. And I didn't want to marry. నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. And I used to be in the jungles in the nights and all. అప్పుడు రాత్రి కాలం అంతా నేను అడవుల్లో కూడా ఉండేవాడిని. Meditating to find out God. దేవుణ్ణి వెతకాలని చెప్పేసి ధ్యానం చేసేవాడిని. I had no peace. నాకు హృదయంలో శాంతి లేదు. I wanted to find out God. నేను దేవుని కనుగొనాలని పోరాడుతున్నాను. Why I came into this world? నేను ఎందుకు ఈ లోకంలో వచ్చాను? Suddenly one evening, ఒక సాయంకాల సమయం అందు a great shanti came into my heart. ఒక గొప్ప శాంతి నా హృదయంలోకి వచ్చింది. I was very happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. And I went all over the place. నేను అనేక స్థలాలకు వెళ్ళాను. Shouting on the road like a madman. నేను పిచ్చివాళ్ళకి రోడ్డు మీద అరిచేవాడిని. Get this peace. ఈ యొక్క శాంతిని మీరు పొందండి. But they started throwing stones. వారు రాళ్ళు వేయడానికి చూశారు. And I was working in Ceylon. నేను సిలోన్లో పని చేసినప్పుడు Then I came to India. నేను మళ్ళా ఇండియా దేశం వచ్చాను. Because my love for India was so great. నాకు ఇండియా దేశం గురించి ఎక్కువగా ప్రేమ ఉన్నది. Because the Indian culture is the best culture in the whole world. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఇండియా దేశం యొక్క నాగరికత చాలా మంచిది. Our ladies are wonderful ladies. మన యొక్క స్త్రీలు చాలా మంచివారు. I didn't know that till I went to foreign countries. నేను ఇతర దేశాలు వెళ్లే వరకు కూడా ఈ యొక్క స్త్రీల యొక్క స్వభావం తెలియదు. When I went to foreign countries, ఇతర దేశాలు నేను వెళ్ళినప్పుడు my no family is loyal to anybody. ఈ యొక్క కుటుంబంలో కూడా తన భర్తకి సరిగా లేరు స్త్రీలు. One man will marry a wife and leave that my wife and go to marry another man. Thank you. So, అయితే ఒక స్త్రీ ఇంకో ఈయన పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. అలాగే భర్తలు కూడా చేస్తా ఉన్నారు. but I had a Christian background because my mother was staunch Christian. అయితే నాకు ఒక క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. నా తల్లి క్రైస్తవురాలు. But my father never went to church. అయితే నా తండ్రి ఎప్పుడు కూడా క్రైస్తవ దేవాలయానికి వెళ్లేవాడు కాదు. He told me, I don't see God in Christian religion. అయితే క్రైస్తవ దేవాలయాల్లో దేవుడు లేడని. So I had a battle in my home. నా యొక్క కుటుంబంలో ఒక పోరాటం ఉండేది. So I became a politician. నేను ఒక రాజకీయవేత్తగా మారాను. And when I got this peace, ఈ యొక్క శాంతి నాకు లభించినప్పుడు I came to India. నేను ఇండియా దేశం వచ్చాను. Then that time India was free. అప్పుడు ఇండియా దేశం స్వతంత్రం వచ్చింది. When I landed in India, నేను ఇండియా దేశం వచ్చినప్పుడు I just kissed the earth. అప్పుడు నేను భూమిని ముద్దు పెట్టుకున్నాను. Oh, my free country. ఓ నా యొక్క స్వతంత్రమైన దేశమా. You know, I was burning like that. నేను ఆ విధంగా నాలో ఒక మంట మండేది. I got a job in Vellore Medical College Hospital. వెల్లూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో నేను ఉద్యోగం చేసేవాడిని 5 years. 5 సంవత్సరాలు. And they wanted to make me a big man there. అక్కడ నేను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలనుకున్నారు. Then one day, ఒక రోజుని I was seriously sick. నేను ఒక భయంకరమైన వ్యాధితో ఉన్నాను. I heard a voice. నాకు ఒక శబ్దం వినబడింది. I didn't raise you for this hospital. నేను ఈ యొక్క హాస్పిటల్ కొరకు నేను తీసుకురాలేదు. I raised you for a great purpose. నేను ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చాను. So you leave your job. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు. You and your wife. My wife was a dietitian there. అక్కడ నా యొక్క భార్య కూడా డైటీషియన్ గా ఉంటుంది. Both of you. ఇద్దరం కూడా కలిసి Go leave everything, sell everything, give to the poor people.
అయితే మాకున్నదంటే సమస్తం కూడా అమ్మి వేసి దాని బేదలకి మంచి పెట్టేశాం. Go from street to street all over India. అప్పుడు హిందీ దేశంలో వీధికి ఒక వీధికి నుంచి మరొక వీధికి ఈ విధంగా వెళ్ళమని చెప్పారు. Tell them that I sent you. నేను మేము దేవుడే పంపించాడని చెప్పండి. So I was going from place to place. మేము ఒక స్థలాన్ని నుంచి మరొక స్థలానికి వెళ్తున్నాం. And then I was fasting 40 days. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను. My wife was fasting 21 days. నా భార్య 21 రోజులు ఉపవాసం ఉన్నారు. Then I get a great battle about eating. అప్పుడు భోజనానికి గురించి ఒక పోరాటం. Every time they bring meat, ఇప్పుడు కూడా ఆ యొక్క మాంసాహారం తీసుకొచ్చినప్పుడు I thought it was a dead body. అది ఒక చచ్చినటువంటి శరీరంగా భావించేవాడు. So I told my wife, I can't eat that. I must become a vegetarian. నేను ఏమి తినను, నాకు కాయగూరలు కావాలని. So I stopped all meat eating. నేను మాంసాహారం మానేశాను. And I started eating only vegetables. నేను కూరగాయలు మాత్రం తింటున్నాను. Nobody taught me this. ఇది ఎవరో నాకు బోధించలేదు. I didn't want to eat any meat or kill any animal. ఏ యొక్క జంతువులను హాని చేయకూడదని చెప్పేసి. Then I want to go to America to see how these religious people are there. అయితే అక్కడ మతంలో ఉంటుండే వారు ఏ విధంగా చేస్తున్నారో నేను అమెరికా వెళ్ళాను. So I landed in America. నేను అమెరికాలో దిగినప్పుడు There was a Christian big church. అక్కడ క్రైస్తవ పెద్ద దేవాలయం ఉన్నది. So I thought, let me go inside and get నేను a లోపలికి వెళ్ళాలనుకున్నాను. because all churches are my churches because God is there. అప్పుడు దేవుడు ఉన్నాడని నేను అక్కడ వెళ్ళాను. That's called white man's church. అది తెల్లవాళ్ళకి మాత్రమే సంబంధించిన దేవాలయం. In 1960, అది 1960 సంవత్సరం. I went inside నేను లోపలికి వెళ్ళాను. and started praying. నేను ప్రార్థన చేస్తున్నాను. Some white people came, కొంతమంది తెల్లవాళ్ళు వచ్చారు. gave me blows like anything, నాకు అక్కడ కొట్టి beat me. నన్ను కొట్టి I was bleeding. నాకు రక్తం వస్తుంది. I said, why are you beating me? ఎందుకు నిన్ను కొడుతున్నారని అడిగాను. You white man can't come here. You black man can't come here. నల్లటి వాళ్ళు ఇందులో రాకూడదని చెప్పారు. I said, you are worshipping God. అయితే మీరు దేవుని ఆరాధిస్తున్నారే. They took me by the neck and threw me out of the middle. అయితే వాళ్ళు మెడ మీద చేయి వేసి బయటికి తీసుకెళ్లారు. So I was very much upset. నేను చాలా అప్సెట్ అయిపోయాను. I thought this is a Christian church. ఇది క్రైస్తవ దేవాలయం. I got a beating. నేను ఇక్కడ కొట్టబడ్డాను. And then I was sitting in a bench there. నేను ఒక బెంచ్ మీద కూర్చున్నాను. I was thinking to myself, నేను అనుకుంటున్నాను నాలో, I go to India. నేను ఇండియా దేశం వెళ్ళినప్పుడు I drive out every white man from India. ఇండియా దేశం నుంచి ప్రతి తెల్లవారిని కూడా బయటికి వెళ్ళగొట్టాలని. Then suddenly వెంటనే I see a person sitting next to me నా ప్రక్కనే ఒక వ్యక్తి కూర్చుంటూ చూశాను. and talking to me. నాతో మాట్లాడుతున్నారు. Why are you angry? ఎందుకు నీవు కోపంగా ఉన్నావు? When I was in this world, I was not a white man. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను తెల్లటి వాడిని కాదు. And then why if they hate you? వారు ఒకవేళ నేను ద్వేషించినట్లయితే I'm also being hated, so I'm sitting with you. అయితే నేను వాళ్ళని ద్వేషించి నీ దగ్గరకు వచ్చాను. I'm Jesus. నేను యేసు. Then I said, నేను అప్పుడు అనుకున్నాను, you are also with me. నువ్వు నాతో ఉన్నావా? If they had beaten you, they would have beaten me also. So I'm outside. I'm not in that church. I'm outside. అయితే చర్చిలో ఎప్పుడైతే నిన్ను కొట్టారో నన్ను కూడా కొట్టారు కనుక నేను బయటకు వచ్చేసానని యేసు చెప్పాడు. So I went to catch him. నేను ఆయన పట్టుకోవడానికి చూశాను. He disappeared. ఆయన అదృశ్యమైపోయాడు. From that day, my life changed. ఆ రోజు నుంచే నా జీవితం మారింది. Then only I knew Jesus was 2000 years ago. The religion came. అయితే యేసు క్రీస్తుకు ముందే 2000 సంవత్సరాల క్రితం మతం వచ్చినది. Not through the British. అయితే బ్రిటిష్ వారి ద్వారా కాదు. That religion was different. ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క మతం వేరు. Today, ఈ రోజునే in those days, the Western people ఆ రోజుల్లో పశ్చిమ దేశీయులు took all our rubber మన రబ్బర్ అంతా తీసుకుని వెళ్లి and made Manchester tires అయితే మాంచెస్టర్ టైర్లుగా తయారు and చేసి sent it to India. అప్పుడు ఇండియా దేశం పంపేవారు. So people in India said Manchester tires. మాంచెస్టర్ టైర్స్ అని చెప్పి ఇండియా దేశంలో But చెప్తున్నారు. they never knew the rubber went from India. అయితే ఇండియా దేశం నుంచి ఈ యొక్క ముడి రబ్బర్ వెళ్ళిందని చెప్పి వారికి తెలియదు. So అందుచేత many people think that religion came only from the West. అయితే పశ్చిమ దేశాల నుంచే మతం వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. No religion started from the West. ఏ మతం కూడా పశ్చిమ దేశాల నుంచి రాలేదు. Even Christianity never came from the West. అప్పుడు క్రైస్తవ మతం కూడా పశ్చిమ దేశాల నుంచి రాలేదు. All are Asiatic people. అయితే ఏషియా ఖండం నుంచే వారు వచ్చింది అని మతం అని. Muhammad Asian man. మహమ్మద్ అనేటువంటి ఏషియా Jesus దేశం. Asian man. యేసు ఏషియా దేశం. And all are Asia Jyotis. ఆసియా జ్యోతులు వీళ్ళందరూ కూడా. The Western people never had any Jyotis like our
అయితే తూర్పు దేశం వలె ఆ పశ్చిమ దేశీయులకి ఏ జ్యోతి లేదు. So when I got this beating, అయితే నేను ఎప్పుడైతే కొట్టబడ్డానో I was walking on the road. నేను రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను. No Christian will take me. ఏ క్రైస్తవుడు నన్ను అంగీకరించలేదు. They will come like this. ఎవరు వస్తున్నారు? Brother, సోదరుడా, I will give you a lot of money. మేము చాలా డబ్బు ఇస్తాం. You must be our agent in India. ఇండియాకి ఏజెంట్ గా ఉండు. I said no. నేను ఉండను. Then immediately you are out. వెంటనే బయటకు వెళ్ళిపోమన్నారు. So I was going on the road నేను రోడ్డు మీద ఏ విధంగా వెళ్తున్నాను. and traveled all over the world. నేను ప్రపంచమంతా తిరిగాను. 7 times I finished my tour. నేను 7 సార్లు ప్రపంచ యాత్ర ముగించాను. From 1960 to 82. 60 సంవత్సరం నుంచి 82 సంవత్సరం వరకు 7 times I went to almost all the countries. అన్ని దేశాలు వెళ్ళాను. Even all the Caribbean islands. Caribbean islands. And I studied different things. అనేక సంగతులు నేర్చుకున్నాను. I saw the Yogananda people. యోగానంద మనుషుల గురించి నేర్చుకున్నాను. And they were doing good work. వారు అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు. Self-realization society. అప్పుడు స్వయాన్ని త్యాగం చేసేటటువంటి సంఘం. I went to see Sister Nivedita. నివేదిత అనేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళాను. And so many our saints are there. మన యొక్క పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారు. I started studying their literature. వారి యొక్క గ్రంథాలను చదివాను. So I took Bhagavad Gita. నేను భగవద్గీత చదివాను. Before that, దానికి ముందు when you take Bhagavad Gita, భగవద్గీత తీసుకున్నప్పుడు my mother said, why do you take that? ఎందుకు తీసుకున్నావు? That is not for us. అది మంది కాదు. So when I studied that, నేను చదివినప్పుడు, and it's a wonderful book. అది చాలా మంచి పుస్తకం. It says there, అక్కడ చెప్తున్నది Arjuna was a leader, ఆయన నాయకుడు, but he came as a charioteer. కృష్ణుడు ఆయనకి రథసారథిగా వచ్చాడు. Now so God comes as a charioteer for Arjuna. అప్పుడు దేవుడు అర్జునుడికి రథసారథిగా వచ్చాడు. What did the Duryodhana people see? దుర్యోధన యొక్క మనుషులు ఏమనుకుంటున్నారు? It's only charioteer. ఉనికి రథసారథి మాత్రమే. But for Arjuna, అర్జునుడు అయితే he saw the Vishwarupa. ఆయన విశ్వరూపం చూశాడు. Oh my God! ఆయన దేవుడా. So Arjuna sees the heart. ఆ అర్జునుడు ఆయన హృదయం చూస్తున్నాడు. Duryodhana sees the charioteer. అయితే దుర్యోధనుడు ఆయన రథసారథిగా మాత్రం చూస్తున్నాడు. But what did Arjuna do? అర్జున ఏం చేశాడు? Pandavas all joined with the charioteer. అప్పుడు ఈ యొక్క రథసారథి వెంట ఆ యొక్క పాండవులు కలిశారు. But దుర్యోధనుడు they are watching for some big people. ఆ పెద్ద వాళ్ళ కోసం చూస్తున్నాడు. They missed the avatar. ఆ యొక్క అవతార పురుషుని వాళ్ళు పోగొట్టుకున్నారు. And they lost the war also. ఆ యొక్క యుద్ధంలో వాళ్ళు అపజయం పొందారు. So in India, దేశం God is not with the majority. అయితే మెజారిటీలో దేవుడు లేడు. If you lead a good life, నువ్వు మంచి జీవితం జీవించినట్లయితే God will come to you. దేవుడు నీ దగ్గరికి వస్తాడు. So if you read all the books, మీరు పుస్తకం చదివినట్లయితే, if you see the national anthem today, అయితే మన జాతీయ గీతాన్ని మనం చదివినట్లయితే, every national anthem says, save the fatherland, save the motherland. అయితే మన మాతృభూమిని, మన యొక్క దేశాన్ని కాపాడమని. But our India, Bharat Bhumi is a Punya Bhumi. మన భారతదేశం అనేది పుణ్యభూమి. Because ఎందుచేతంటే it has done Punya, because God is coming here. ఇక్కడ పుణ్యం చేసింది దేవుడు ఇక్కడికే వచ్చాడు. So what is the national anthem? మన జాతీయ గీతం ఏం చెప్తుంది? He that has the destiny of India, for you is the victory. అయితే ఇండియా దేశం యొక్క గమ్యస్థానం ఏదో ఆయనే మనకి జయం కలగజేస్తాడు. It is not a national anthem, it is a praise for one person who is coming in India. ఇండియా దేశంలోకి రాబోయే ఆయనకి ఇది స్తోత్రం చెల్లించడం. So today, ఈ రోజునే there are so many religions. అనేక మతాలు ఉన్నాయి. As an Indian, I am talking to you as my brothers and sisters. సహోదరులుగా ఇండియా దేశస్తులుగా మాట్లాడుతున్నాను. One thing I tell you, నేను ఒక సంగతి చెప్తున్నాను. we have enough God in our life, we can get peace. అయితే మనకి దేవుడు మనకి శాంతిని మాత్రం మనం పొందాలి. So one day, ఒక రోజుని when I was in America, నేను అమెరికాలో ఉన్నప్పుడు I was so much disgusted with these Christian people. ఈ యొక్క క్రైస్తవులతో నాకు చాలా నిరాశ చెందాను. Because they told very many bad things about me, because I said all God is moving with every religion. ప్రతి మతంలో దేవుడు ఉన్నాడని నేను చెప్పినప్పుడు వారు నన్ను చాలా ద్వేషించారు. So as I was preaching, నేను ఆ విధంగా బోధిస్తున్నప్పుడు they wanted to kill me. వారు నన్ను చంపడానికి చూశారు. And God told me, దేవుడు చెప్పాడు, you go and stand in Chicago. నువ్వు చికాగో పట్టణంలో ఉండు. I want to come into you. నేను నీలోకి వస్తాను. And I want to bring light through whole of India. అయితే నీ ద్వారా ప్రపంచానికి జ్యోతి వెలిగించబడుతుంది. Whether anybody likes it or not. ఇది ప్రతి వారు అంగీకరించకపోయినా through you I will bring deliverance. అయితే నీ ద్వారా విమోచన నేను అందరికీ ఇస్తాను. So the Americans heard this. అమెరికా వాళ్ళు దీన్ని విన్నారు. I was sleeping in a bed.
నేను మంచం మీద నిద్రపోతున్నాను. In the 12 o'clock night, they prepared to shoot me. అయితే రాత్రి 12 గంటలకు నన్ను సంపాదన చూశారు. Then the God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Jump on the wall. నేను గోడ దూకి I prepared a car for you. నేను ఒక కారు సిద్ధం చేశాను. Get into the car and go to Canada 1,000 miles. అయితే 1000 మైళ్ళ దూరంలో ఉంటే కెనడా దేశం వెళ్ళిపోమని చెప్పాడు. So the Christian preachers were running after me. అయితే క్రైస్తవ బోధకులు నా వెనకాల వెంబడించారు. Because they killed another man who came and slept in the bed. అయితే నా వెంట పడక మీద పడుకున్న మరొక వ్యక్తిని వారు షూట్ చేశారు. When they found out it was not me, they started coming behind me. వెంటనే అది నేను కాదని వారు ఎప్పుడైతే గమనించారో వెంటనే నా కారుని వెంబడించారు. 5 Christian preachers bringing revolvers. ఆ 5 క్రైస్తవ బాధికులు నాతో రివాల్వర్ తీసుకున్న వెంట కారులో వచ్చారు. They caught me near Canada border. కెనడా బార్డర్ లో నేను పట్టుకున్నారు. Canada police came and took all their revolvers away. ఆ కెనడా సరిహద్దులో ఉంటున్న పోలీసులు వారి దగ్గర ఉన్నటువంటి రివాల్వర్స్ అన్ని తీసేసుకున్నారు. Then I escaped. నేను తప్పించి పడ్డాను. Then I came to Chicago. నేను షికాగో వచ్చాను. On moon landing day. ఆ మనుషుడు చంద్రలోకంలో God కాలు told me, పెట్టినప్పుడు when man puts a man in the moon, అయితే మనుషుడు చంద్రలోకంలో కాలు పెట్టినప్పుడు I will come into you. నేను నీలోకి వస్తాను. I am not telling this to make a proud man. నేను గర్వంగా వ్యక్తిగా చేయడానికి కాదు. I am not coming as an ordinary man. నేను సాధారణ మనుషుడిగా వస్తున్నాను. If you pray, నువ్వు ప్రార్థించినట్లయితే God will show you. దేవుడు దాన్ని చూపిస్తాడు. But you must understand, మీరు అర్థం చేసుకోవాలి. all the Bhagavad Gita, everything he explained to me. భగవద్గీత అన్ని కూడా నాకు ఆయన రహస్యములన్నీ కూడా బోధించారు. This knowledge what I have is not my knowledge. ఈ యొక్క జ్ఞానం అంతా నాది కాదు. It's the power of God which came to him on moon landing day. మనుషుడు చంద్రలోకంలో కాలు పెట్టినప్పుడు వచ్చినటువంటి జ్ఞానం. So I started telling the Christians, నేను క్రైస్తవులకు చెప్పాను, your Christianity is wrong. మీ క్రైస్తవులంతా తప్పు. And I tell all the Indian people, ఇండియా వాళ్ళకి చెప్తున్నాను, never join any Christian religion. మీరు ఏ క్రైస్తవ మతంలో చేరవద్దు. What I'm telling you is because you don't find God there today. అయితే మీరు యొక్క మతంలో మీరు దేవుడిని కనుగొనలేరు. God has left them because they are turned worldly. వారు లోక సంబంధంగా తిరిగినందువల్ల దేవుడు వారిని విడిచిపెట్టారు. You can have light from God. అయితే దేవుని దగ్గర నుండి ఆ జ్యోతిని పొందాలి. You can have peace from God. నువ్వు దేవుని దగ్గర నుంచే యొక్క శాంతిని పొందాలి. If you believe that God sent me, దేవుడు నేను నియమించానని నమ్మినట్లయితే, I don't want you to come to my religion or your religion. నీ మతం నా మతం అని చెప్పలేదు. I'm not come to fight you or change your name. మీ యొక్క పేరుని మార్చడానికి రాలేదు. Changing the name won't help. ఆ యొక్క పేరు మార్చి మీకేమి The ప్రయోజనం heart లేదు. must change. మీ హృదయం మారాలి. Whoever you are. నువ్వెవరైనప్పటికీ, But as an Indian, my brother, ఇండియా సహోదరుడా, you may hear so many people tell bad against me. నన్ను గురించి అనేకులు చెడ్డగా చెప్పుండొచ్చు. 14 years I suffered in India. నేను ఇండియా దేశంలో 14 సంవత్సరాల బాధపడ్డాను. I couldn't go on the road. నేను రోడ్డు మీద వెళ్ళలేకపోయేవాడిని. Americans paying lot of money to spoil my name. అయితే అమెరికా వాళ్ళు చాలా డబ్బిచ్చి నా యొక్క పేరుని పాడు చేయాలని ప్రయత్నం They చేశారు. paid 500 rupees if anybody tells bad about me. నన్ను గురించి చెడ్డగా చెప్పినటువంటి వారికి 500 రూపాయలు వాళ్ళకు జీతంగా ఇచ్చేవారు. Then nobody to help me. ఎవరికి నాకు సహాయం చేయడానికి రాలేదు. I was God to me, don't be afraid. దేవుడు భయపడవద్దని నాతో చెప్పాడు. A day is coming. ఒక రోజు వస్తుంది, When you open your mouth, I'll burn the people. నేను నీ నోరు తెరిచినప్పుడు మనుషులు నేను కాల్స్తానన్నాడు. So as you are there, నేను అక్కడ ఉన్నప్పుడు I started preaching. నేను ఈ విధంగా ప్రసంగం చేసినప్పుడు, I'm not having Christian friends today. నాకు క్రైస్తవ వారెవరు స్నేహితులు లేరు. I have to love you people. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. You are my countrymen having the Indian culture. మీరు నా దేశస్తులు కనుక ఇండియా నాగరికత మీకున్నది. Everything has a meaning in India. ప్రతి దానికి ఇండి దేశంలో ఒక అర్థం ఉన్నది. If you put red dot in your face, అయితే మీ యొక్క తలం బొట్టులో ఎర్రని బొట్టు పెట్టినప్పుడు, it is if you are married, you put a red dot, big dot. అయితే మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు. Christians won't understand that. అయితే క్రైస్తవులకు ఇది అర్థం కాదు. They'll put their red dot even if they are not married. అయితే పెళ్లి చేసుకోపోయినప్పటికీ కూడా ఎర్రటి బొట్టు But పెట్టుకుంటారు. Hindus are not like that. హిందువులు ఆ విధంగా పెట్టారు. Everything has a meaning. ప్రతి దానికి సరైన So అర్థం ఉంది. after studying that, అది చదివినప్పుడు all these things, ఆ విషయములన్నీ కూడా, my love for India became greater than political days. అయితే రాజకీయంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ప్రేమ కంటే హిందూ దేశస్తుల మీద మరీ ఎక్కువ ప్రేమ నాకున్నది. As Indians, whether you are Telugu people, or Andhra people, or Tamil people, or Kerala people, or Hindi people, హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ ఎవరైనప్పటికీ కూడా మనందరూ భారతీయులం. don't allow India to be divided. ఇండియా అనేది విభజించబడటానికి వీల్లేదు. Why? ఎందుచేత We are all one family. మనం అందరం ఒకే కుటుంబం.